సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ని ఎలా ఎలకేట్ చేయబోతున్నారు, వైద్య రంగానికి ఎలా ఎలకేట్ చేయబోతున్నారు, అట్ సేమ్ టైం విద్యారంగానికి ఎట్లా చేయబోతున్నారు, సంక్షేమ పథకాలు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే గతంలో ఏదో ఏదో లంకె బిందెలనే అనుకుని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఏం లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి. సో అవన్నీ ఏమీ కూడా అంటే గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి వడ్డీలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లను కేటాయిస్తే ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో రానున్న రోజుల్లో ఈ 15 రోజులు జరగబోయేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే 20వ తేదీ రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బడ్జెట్లు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అన్నటువంటి ఒక ఉత్కంఠగా మాత్రం కనిపిస్తోంది. ఈవెన్ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీసీ సంక్షేమానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఏమిటి అన్నది కూడా కొంత వాదన బలంగానే వినిపిస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి బీసీ సంఘానికి చెందినటువంటి మేధావులు కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. బీసీలకు ఎంత కేటాయిస్తారు ఏమిటి అన్నది కూడా తేల్చలేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఒక ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఎంబీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇంతవరకు లేదు. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో అక్కడ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆ ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ డిక్లరేషన్లో బీసీల సంక్షేమానికి ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రకటించింది. అండ్ మోర్ ఓవర్ బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ అంటే ఒక ఉప ప్రణాళిక ఇస్తామంటూ కూడా ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి హామీ అనే చెప్పాలి. సో ఈ ప్రధానమైనటువంటి హామీ కూడా ఆటకెక్కిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత ఆల్మోస్ట్ వరుసగా 2 బడ్జెట్లలో 9,200 కోట్ల రూపాయలు ఒకసారి మొదటిసారి బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 11,405 కోట్ల రూపాయలను కేటాయించింది. బట్ ఆ నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోగా దీంట్లో ఇంకొక ప్లాన్ ఏంటంటే బీసీ సబ్ ప్లాన్ను కూడా కేటాయించింది లేదు. సో ఈసారి బీసీ నినాదం గట్టిగా లేస్తోంది. బీసీలకు బడ్జెట్ కేటాయించాలన్నటువంటి అంశం కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక సబ్ ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించినా కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీ సబ్ ప్లాన్ని అలాగే పక్కదారి పట్టించేసింది, దాన్ని కనీసం పట్టించుకోవట్లేదు అన్నది ఒక ఆరోపణ కూడా బలంగా ఉంది. సో వీటన్నిటి మధ్య ఈసారి మాత్రం కొంత సవాలనే చెప్పాలి. బడ్జెట్ ఎంత కేటాయిస్తారు, గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లో ఎంత ఖర్చు అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో ఎంత ఖర్చు కాబోతోంది, సో వాస్తవ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. సో ఏదేమైనా కానీ ఇందులో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించినటువంటి పరిమితి కూడా ఉంది. సో సగటున చూసుకుంటే కనుక ఇక్కడ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి కూడా వాళ్ళ సంఖ్య ఇంకెక్కువగానే పెరుగుతోంది. సో దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి పదవీ విరమణ ఖర్చు కూడా పెరుగుతోంది. ఆల్మోస్ట్ 10,000 మంది ఉద్యోగులు ఈ సంవత్సరం పదవి విరమణ చేయబోతున్నారు. సో అంటే వాళ్ళ పాత బకాయిలు చెల్లించాలి, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు గతాంది అండ్ ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక 6 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు కూడా కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బకాయిలే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఎలా వెళ్ళబోతున్నారు? మోరోవర్ ఇప్పుడు దీనికి సంబంధించి గృహ రుణాలకు సంబంధించినటువంటి అంశానికి కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వస్తుంది.